ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు బయట శుభాలు తెలియజేస్తూ టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన జీవితాల్లో మనం ఈరోజు చూస్తున్నప్పుడు మన మధ్యకి ఎంతో మనల్ని ప్రేమించి వచ్చిన మరి హైదరాబాద్ నుంచి మరి పాస్టర్ డేవిడ్ రాజు గారు అండ్ అలాగే కరుణామ్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఈరోజు ప్రారంభ ప్రార్థన మరి ఆ అమ్మగారు చేయగా ప్రారంభించుకుందాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. తలను వంచినట్లయితే. మహిమా స్వరూపియకు మా పరలోకపు తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు, ఈ సాయంకాలం జరుగుతున్న ఈ ఆరాధనకి నీవే అధిపతిగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఇదిగో నీ మందసం దగ్గర కూర్చొని నీ ప్రజలందరినీ ప్రభా నువ్వు చూచే గొప్ప దేవుడు ప్రభా. నాయన దినమెల్లా కాచి కాపాడి నీ కాపుదలలో ప్రభా ఇంత చక్కటి సమయం ఇచ్చావు ప్రభా. నాయన ఇది ఎంతో విలువైన సమయము ప్రభా. నీ వాక్యంలో మాతో మాట్లాడావు ప్రభా. ఒక్క దినము 1000 దినముల కన్నా శ్రేష్టమైన దినము నాయన. ఈ సమయం నాయన ప్రతి కుటుంబము ప్రతి దీవెనతో కూడిన ఆత్మను పొందుకొనుచుండగా వారితో మీరు మాట్లాడుతున్న ఈ పరలోకపు మన్నాను బట్టి నీకు స్తుతి స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, ఈ ఆరాధన మొదలుకొని చివరి వరకు నీ కృప నీ క్షేమము నీ ప్రజలకి మాకును దయచేసి మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని బలపరిచి నడిపించుమని మా ప్రియ పరిశుద్ధుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మొట్టమొదటి పాట ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచిందనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకుని నిశ్చింతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకుని నిశ్చింతగా సాగెదన్. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును.
స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతు, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆమేన్. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను. మహోన్నతుడైన మా దేవా, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహాకృపలో ప్రభువా, ఈ నూతన సంవత్సరము 5వ నెల ప్రభువా, ఈ 26వ తేదీ వరకు కూడా మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకై నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అనుదినము మా ఎడల నీకు వాత్సల్యత పుట్టుచున్నది ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రతి దినము నూతనముగా మా ఎడల నీకు వాత్సల్యత పుట్టుచున్నది. మా ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండేటటువంటి దేవుడు. మా ఆపత్కాలములో ప్రభువా, నీ గుడారములో మమ్మల్ని దాచిపెట్టినటువంటి దేవుడు. మాకు దుర్గమైన దేవుడవు, మాకు శైలమైన దేవుడవు, మాకు కొండ అయినటువంటి దేవుడవు, మాకు కోటగా ఉన్నటువంటి దేవుడవు. ఈ రాత్రి ప్రభువా, మేమందరము పరుగులెత్తుకుంటూ నీ సన్నిధిలోనికి మేము చేరిపోయాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. ముదిమి వచ్చే వరకు నీతో కూడా ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడవు. నీ తల్లి నిన్ను మరచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నేను నిన్ను మరువను విడువను ఎడబాయనని వాగ్దానము చేసినటువంటి దేవుడవు. ఈ రాత్రి నీ వాగ్దానమును ప్రభు, నీవు చేసినటువంటి వాగ్దానమును ఎత్తిపట్టుకుని ప్రభు, నీ సహాయాన్ని తండ్రి, సమయోచితమైనటువంటి నీ సహాయమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ దినం ప్రభా ఎందరైతే నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు వారందరి హృదయాలను మీరు నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి, నైనా మీ వాత్సల్యతను బట్టి, నైనా లెక్కించలేని అద్భుతములు మా జీవితంలో మక్కువతో మీరు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు చూపించిన అగాపే ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హద్దులు ఎల్లలు కొలతలు లేనటువంటి నైనా మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రభు మీరే మాకు తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో 2వ పాట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్య అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలనా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, చిన్న మంద భయపడుకుడి, జడియకుడి, వణకకుడి, మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడని దేవా మమ్మల్ని అనుదినము ధైర్యపరుస్తున్న దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఉంటూ, మాతో ఉంటూ, మా వెన్నంటే ఉంటూ, ఇదిగో తండ్రి నాయన మా చేయి పట్టి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో ప్రభువా, ఈ దినము వరకు కూడా మా కష్టాలలో అయినా, మా శ్రమలలో, మా వేదనలలో, మా వ్యాధులలో, మా శ్రమలలో తండ్రి మీరు మాకు తోడుండి మేము నశించిపోకుండా ఇంకనూ ప్రభువా మేము సజీవులుగా ఉండడానికి మీరు చూపించినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, చెట్టుకి మంచు తోడై ఉన్నట్టు తోడై ఉండేటటువంటి దేవుడు,
ఒక నరుని యొక్క నడుముకు నడికట్టు తోడై ఉన్నట్టు ప్రభువా తోడై ఉండేటటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి సమయంలో ప్రభువా మేమందరము ప్రభువా విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధిలోనికి వచ్చి ఇదిగో మా హృదయములను ప్రభువా మీ సన్నిధిలో మేము కృమ్మరిస్తుండగా మీ సహాయం దయచేయండి. అయినా మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి. ఈ రాత్రి ప్రభువా ఎందరైతే తండ్రి ఆరాధనలోకి నాయన వచ్చారో పరుగులెత్తుకుంటూ ఆశతో ఆసక్తితో ధైర్యంతో నీ కృపాసనమును వద్దకు చేరుకున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ రాత్రి తండ్రి దేవా ఇదిగో ప్రభువా మీ దాసుడు అభిషిక్తుడు నాయన ఆయన మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నాయన రెవరెండ్ నాయన మరి వేలువలి డేవిడ్ రాజు గారు ప్రభువా వాక్యాన్ని అందిస్తుండగా మీ ఆత్మ అభిషేకము నడిపింపు మీ సేవకునికి తోడుగా ఉంచమని ఈ రాత్రి ప్రభువా మాకు అవసరమైనటువంటి తండ్రి నీ శ్రేష్టమైనటువంటి మాటలను జీవము కలిగించేటటువంటి నాయన మాటలను ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి ప్రభువా నీ యొక్క వాక్కులను మేమందరము కూడా అనుభవించడానికి నీ వాక్య ప్రత్యక్షతను ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కూడా అనుభవించడానికి ప్రభువా నీ సహాయము దయచేసి నడిపించమని వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప ఘనమైన కార్యము ప్రభువా ఈ రాత్రి మీరు జరిగిస్తుండగా మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మీ సేవకుడిని మీ చేతులకు అర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి కొద్దిసేపు మనం దేవుని వాక్యములోనికి మరి సేవకుని ఆహ్వానిద్దాం. పాస్టర్ గారు మనతో ఉన్నారు. సో ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యంలోనికి వెళదాం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు. ఆయన నిత్యము ఏలుతున్న రాజు. ఆయన మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఈ తెహల్యా మినిస్ట్రీస్లో దేవుడు అనుదినము దేవుడు సేవకులు ఇద్దరు రెవరెండ్ మాధవరావు గారిని బట్టి సేవకురాలు డెబోరాని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారికి అప్పగించిన బాధ్యతను దేవుడు నిస్వార్థముగా వారు కొనసాగిస్తూ దేవుడు ఎంతమందిని వారికి అప్పగిస్తే అంతమందితో పరిచయం చేయుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఆసక్తిని పెట్టాడు. దేవుడు మనలను పిలుచుకున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని సరే మనకి ఎక్కడికి పిలిచాడు దేవుడు? దేవుడు మిమ్మల్ని ఎక్కడికి పిలిచాడు? ఈ జూమ్లో ఉన్న మీ అందరినీ దేవుడు ఎక్కడికి పిలిచాడు? నన్ను దేవుడు ఎక్కడికి పిలిచాడు? ఇది మనం గుర్తించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన ఆలోచన, ముఖ్యమైన ప్రశ్న నీకు కలిగి ఉండి నీవు ధ్యానించాలి. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఎక్కడికి పిలిచాడు? చదువుదామండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. Colossians chapter 1 and let's read verse 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి పిలిచాడు? అంధకార సంబంధం. ఇది ముఖ్యమైన మాట అండి. యూ హ్యావ్ టు నో వేర్ యూ ట్రావెల్డ్ ఫ్రమ్ అండ్ వేర్ డిడ్ యూ ట్రావెల్. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు?
దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని పిలిచాడు. అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని పిలిచాడు. అంధకార సంబంధమైన అధికారము, అపవాదిక అధికారం నుండి మనల్ని పిలిచాడు. అపవాది యొక్క చేతిలో నుండి మనల్ని పిలిచాడు. అపవాది యొక్క బంధకంలో నుంచి మనల్ని పిలిచాడు. చీకటిలో నుంచి మనల్ని పిలిచాడు. చీకటికి ఒక అధికారం ఉన్నది. దేర్ ఈస్ అ పవర్ ఫర్ డార్క్నెస్, పవర్ టు మేక్ యూ క్రై, పవర్ టు డిప్రెస్ యూ, పవర్ టు మేక్ యూ సిక్, పవర్ టు మేక్ యూ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనము పిలువబడ్డాము. ఈ పిలుపును గుర్తించినందు వలన ఇంకా మనము అంధకార సంబంధమైన అధికారం యొక్క ప్రభావము కనపడుతుంది మన జీవితాల్లో. ఇఫ్ ఓన్లీ యు నో యు హ్యావ్ బిన్ కాల్డ్ అవుట్ టు అ బెటర్ ప్లేస్, ఒక శ్రేష్టమైన స్థలములోనికి నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఆహ్వానించబడ్డావు అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ విల్ లివ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ లైఫ్. యూ విల్ లివ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ లైఫ్. నీవు విజయోత్సవముతో కూడిన జీవితము, ఒక అధికారం, ఒక కాన్ఫిడెన్స్ కలిగిన జీవితంలో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఎక్కడి నుంచి పిలువబడ్డామండి? ప్రతి ఒక్కరు మీరు మీ యొక్క మీటింగ్లో, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించాలి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. బైబిల్ చెప్తుంది, చదవనవసరం లేదు, హోషేయ 4:6లో నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎస్, వీఆర్ ల్యాకింగ్ సో మచ్. సో అంధకార సంబంధమైన అధికారం నుంచి నువ్వు పిలువబడ్డావు. ఎక్కడికి పిలువబడ్డా? అంధకార సంబంధమైన అధికారం నుండి ఆయన కుమారుని రాజ్యవాసులుగా, రాజ్యములోనికి పిలువబడ్డారు. Who had delivered us from the power of darkness and had translated us into the kingdom of his dear son. He has translated us. మన యొక్క స్టేటస్నే, మన యొక్క అడ్రస్నే ఆయన ట్రాన్స్లేట్ చేసేసాడు. అర్థమవుతుందండి. అందుకే భక్తుడు అంటాడు, మనము భయపడుటకు మరలా దాస్యపు ఆత్మను పొందలేదు. ఎందుకని ఇంతకు ముందు మనము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు మనము భయపడే జీవితము. ఇప్పుడు ఆయన కుమారుని నివాసములోనికి, కుమారుని రాజ్యములోనికి మనం పిలువబడ్డాము. ఇది ఎటువంటి రాజ్యం అంటే ధైర్యము, కాన్ఫిడెన్స్ తో కూడిన రాజ్యము. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఇది ధైర్యముతో కూడిన రాజ్యము. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యములో ఉండుటూ కూడా భయపడుతున్నామే. ఇది కేవలము మోసపోతున్నాము. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గుడారపు చాటున మనల్ని పిలిచాడు. ఆయన పర్ణశాలలోనికి పిలిచాడు. ఇదే దావీదు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ పాట పాడుతున్నాడు. కీర్తన 27:4 హీఈస్ డిజైరింగ్ దిస్. ఈ కోరికను కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం ఈ కోరికను అక్షరాల అనుభవిస్తున్నాం. చదువుదామండి Psalm 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలమున ఆయన పర్ణశాలలో నన్ను దాచును. తర్వాత చదువుదాం. తన గుడారపు మాటున నన్ను దాచును. గుడారపు మాటున నన్ను దాచును. సో నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావండి? దేవుడు నిన్ను ఒక దాగు చోటులోనికి పెట్టాడు. ఎక్కడికి పిలిచాడు? మనము అపవాది యొక్క రంగం, అపవాది యొక్క బ్యాటిల్ ఫీల్డ్ లో, అపవాది యొక్క ఆధిపత్యంలో నుంచి మనలను ఆయన గుడారపు చాటున పెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ స్థలము కొరకు పాత నిబంధనలో ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉండేవారు. ఈ త్రోవ, ఈ స్థలముకు ఎవరు రాలేరండి? క్రూర పక్షులు రాలేరు. యోబు భక్తుడు చెప్తాడు. యోబు భక్తుడు ఏమి చెప్తాడో తెలుసండి? ఈ స్థలముకు క్రూర పక్షులు అక్కడికి రాలేవు. దే కాంట్ కమ్ దేర్.
God has put you in a place where the enemy cannot touch you. అర్థమవుతుందండి. ఇది ఎప్పుడైతే మనము గుర్తిస్తామో, ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని గ్రహిస్తామో, అపవాది నిన్ను మోసము చేయలేడు. He can't deceive you. సో రిమెంబర్, నీవు ఆయన పర్ణశాలలో, ఆయన గుడారపు చాటున దేవుడు నన్ను పిలిచాడు. కీర్తన 91వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. కీర్తన 91వ అధ్యాయము మొదటి వచనము. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మహోన్నతుని చాటును నివసించేవాడు. ఇదండి ఆయన కుమారుని రాజ్యము. సర్వశక్తిని యొక్క నీడ మన మీద ఉంటుంది. The shadow of the Almighty. You know where your position is. ఇది ఎప్పుడైతే నువ్వు గ్రహించలేవో, ఎప్పుడైతే నువ్వు రికగ్నైజ్ చేయలేవో, దుష్టుడు నిన్ను డిసెప్షన్ ద్వారా, మోసము ద్వారానే నిన్ను గెలవగలడు. నీవు తెలియకనే వాడికి ద్వారము తెరచుడు ద్వారానే వాడు నీ జీవితంలో రాగలడు. కానీ ఇప్పుడు వాస్తవానికి వానికి మన మీద అధికారం ఏమీ లేదు. He has no power over us. అర్థమవుతుందని, he has no power over us. దేవుడు మనల్ని ఏ జోన్లోనికి తీసుకువచ్చాడు? ఆయన కుమారుని రాజ్యములోనికి తీసుకువచ్చాడు. ఆయన పర్ణశాలలోనికి తీసుకువచ్చాడు. ఆయన దాగుచోటును మనం తీసుకొచ్చాడు. ఆయన విశ్రమ స్థానంలో తీసుకొచ్చాడు. ఆ చోటు లీగల్గా అపవాది రావుటకు అపవాదికి ఏమి లేదండి, హక్కు, అధికారం లేదు. వాడు వస్తున్నాడంటే ట్రెస్పాసర్స్, కొన్ని దగ్గర బోర్డ్స్ పెడతా ఉంటాం, ల్యాండ్ ఫెన్సింగ్ పెట్టి, ట్రెస్పాసర్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఆయన ట్రెస్పాస్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ఆజ్ఞ అతిక్రమించి వస్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను అవసరం లేదు, వాడు ఆజ్ఞ అతిక్రమించున్నాడు కాబట్టి నీవు కేవలము వాడిని ఎదురుచు, వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చావని చెప్పు, వాడు వెళ్ళిపోతాడు. కానీ క్రైస్తవులము స్ట్రగుల్ అవుతున్నాము. వాడంటే భయపడుతున్నాము. పిల్లలు భయపడుతున్నారు, చింటి పిల్లలు భయపడుతున్నారు, పెద్దలు భయపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడే స్థితిలోనికి లేని దేవుడు నన్ను పిలవలేదండి. అర్థమవుతుందండి. పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు ఇచ్చాడనని తిమోతి పత్రికలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్వేస్ రిమెంబర్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో నీవు గుర్తిస్తే నీ జీవితంలో ప్రతి సవాలు రాక మానవు, ప్రతి సవాలును గెలుస్తావు. యు విల్ ఓవర్కమ్ ఎవ్రీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనల్ని ముంచేస్తాదని అనుకుంటాం, కానీ అవి ముంచలేదండి. ఇట్ కెనాట్ ఓవర్ఫ్లో యూ. నీ మీదకి రావచ్చు, ఇట్ కెనాట్ ఓవర్ఫ్లో యూ. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు. అని కుమారుని రాజ్యంలో పిలిచినప్పుడు దేవుడు మన యొక్క మొత్తము ఏం చెప్పాలంటే మన యొక్క ఎనాటమీ అంతయు, మన ఫిజియాలజీ అంతా మార్చేశాడు. తెలుసా మీకు? హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. చూడండి, ఈ వాక్యాలు మనకి అందరికీ తెలిసిన వాక్యాలే, కంఠస్థ వాక్యాలే. కానీ ఆ వాక్య ప్రకారము మన బ్రతుకు లేడమే బాధకరమైన విషయము. హెస్కేల్ 36:26 చదువుదాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను. చూడండి, దేవుడు మన పాత హృదయాన్ని రిపేర్ చేయలేదు, మనం అప్డేట్ చేయలేదండి. యు ఆర్ టోటలీ ఎ న్యూ క్రియేషన్. ఏదైనా మన పాత సామాన్లు ఉంటే దాన్ని రిపేర్ చేస్తాము. గాడ్ డిడ్ నాట్ మోడిఫై us. He's made us brand new creation. సో ఈ బ్రాండ్ న్యూ క్రియేషన్ యొక్క మాటలో ఇక్కడ మనం ఏమి చూస్తున్నామంటే, నూతన హృదయము నీకు ఇచ్చేదను. తర్వాత చదువుదాం. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. అంటే దేవుడు నీకు కలుగు చేశాడు నూతన స్వభావం. చదవండి. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. ఆగుదామండి. రాతి గుండెని నేను యేసు ప్రభు రక్తంలో నానబెట్టి దాన్ని సాఫ్ట్ గుండెగా చేస్తాను అనలేదు. పాతది తీసేశాడు, రాతి గుండె తీసేసి మాంసపు హృదయాన్ని ఇచ్చాడు. రాతి గుండెను తీసివేశాడు. ఇట్ ఈస్ నో మోర్.
ఇట్ ఈస్ నో మోర్. ఏ రాతి గుండెలో నీకు చీకటి సంబంధమైన ప్రభావాలు నీ మీద ఉండేవో, లేక భయం ఆవరించేదో, లేక లస్ట్ ఆశలు ఆచరించే దురాశలు ఉండేవో, పాప స్వభావం ఏదైతే ఉండేదో, భయం ఏదైతే ఉండేదో, ఫెయిల్యూర్ ఏదైతే ఉండేదో, అనారోగ్యమో యొక్క ఫియర్ ఏదైతే, ఆ రాతి గుండెను దేవుడు తీసివేశాడు. తీసివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన మైండ్కి, మన బాడీకి పాత రాతి గుండె యొక్క ప్రభావాలు అలవాటైపోయి అవి కనపడుతున్నాయి, కానీ వాస్తవానికి రాతి గుండె అయితే లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీ శరీరమును, మీ మనస్సును మీరు క్లీన్ చేసుకోలేదు. ఆల్రెడీ దాని యొక్క ఆధారమైన రాతి గుండె తీసేశాను. అందుకే సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించుకొని మీ మనస్సులు మారి నూతన పరచబడని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాము. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగా. చదువుదామని రోమిలకు రాసిన పత్రిక మనం 12వ అధ్యాయం 2వ వచనం చదువుతుండగా, ఐ విల్ రీడ్ దిస్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ దిస్. Ezekiel 36 and 26, a new heart also will I give you and a new spirit. తెలుగులో ఈ మాట ఒమిట్ చేయబడ్డాది. తెలుగులో నూతన స్వభావం అనే మాట వాడారు. ఇంగ్లీష్లో క్లియర్గా రాసిందంటే న్యూ స్పిరిట్. నూతన ఆత్మను మనకిస్తున్నాడు. నూతన స్వభావం, నూతన ఆత్మ అంటే ఏం చేశాడంటే, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించావో, తండ్రి అయిన దేవుడు నిత్యత్వంలో ఆయన చేయి పెట్టి ఒక నూతన ఆత్మను తీసుకొని నీలో పెట్టాడు. He went into eternity, brought a new spirit and put it in me. Old spirit is crucified with Christ. పాత స్వభావము, పాతది క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డది. It's dead. It is dead. సో ఈ జూమ్లో ఉన్న మీ అందరికీ దేవుడు ఈరోజు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? నీ పాతవి నీ శరీరంలో కనపడుతున్నాయి, నీ మైండ్లో కనపడుతుంది, కానీ వాస్తవానికి దానికి ఆధారమైన రాతి గుండెను, ఆ చీకటిని తీసివేశాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి మంచి పాటలు పాడతాం. ఈరోజు కూడా మంచి పాటలు పాడాం. ఫస్ట్ పాటలో మనల్ని దేవుడు అక్కడికి తీసుకువెళ్ళాడు. ఆయన గుడారపు చాటును తీసుకువెళ్ళాడు, ఆయన పర్ణశాలలో తీసుకువెళ్ళాడు. ఎప్పుడైతే నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారము అక్కడ ఉన్నదని గుర్తిస్తావో, దేవుని రాజ్యంలోని గుర్తిస్తావో, నథింగ్ కెన్ టచ్ యూ టుడే. అందుకే దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎందుకంటే నూతన ఆత్మ మనకి ఇచ్చాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఇంగ్లీష్లో. ఎ న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ యూ అండ్ ఎ న్యూ స్పిరిట్ విల్ ఐ పుట్ విత్ ఇన్ యూ. అంటే ఓల్డ్ స్పిరిట్ ఏమైంది? తీసివేయబడ్డది. అర్థమవుతుంది. అందుకే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పొయ్యరని రాయబడ్డది బైబిల్లో. So he went into eternity and he said, I give you. ఎప్పుడైతే నువ్వు born again experience, ఎప్పుడైతే రక్షణ అనుభవం పొందుకున్నావో, God has given you a brand new spirit. Hallelujah. అందుకే క్రీస్తులో, అందుచేత క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. అంటే దానికి ముందు అటువంటి క్రియేషన్, అటువంటి స్పీసీస్ లేదు. ఈ స్పీసీస్ కాంబినేషన్ ఏంటి తెలుసా? మానవత్వము దైవత్వమును కూడిన కాంబినేషన్ ఇది. ఇట్ వాస్ నాట్ దేర్ బిఫోర్. సో యూ రికగ్నైజ్ హూ యూ ఆర్ అండ్ యూ విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ లైఫ్. So new heart will I give you, and new spirit will I put within you, and I will take away the stony heart out of your flesh. Thank you, Father. రాతి గుండె మీలోంచి తీసివేసి, and I will give you a heart of flesh. ఎవరైనా రక్షణ పొంది కూడా మొండిగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు మొండివారు కాదండి. వారికి మాంసం, అది అలవాటు, పాత అలవాటు ప్రకారంగా వారు చేస్తున్నారు. అదే యేసు ప్రభు మాడిపోండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించిందని చెప్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రోమా 12:2లో ఈ మాటను మనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి
తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి. మీ మనస్సు మారి, మీ మైండ్ మారాలి. దేవుడు క్రొత్త మైండ్ ఇవ్వలేదు, క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు. మైండ్ నువ్వు ఏం చేయాలి? మారాలి. నూతన పరచుట ద్వారా, చదవండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మొదటి వచనం చదువుదాం. లెట్స్ రీడ్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. తర్వాత ఇట్టి సేవ, ఇది సేవ. మీకు అర్థమవుతుందండి? ఇది సేవ, ఇట్టి సేవ. ఆగండి. సో యు ఆర్ ఇట్స్ ఎ మినిస్ట్రీ. ఆమేన్. మీకు తెలుసండి, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు మినిస్ట్రీలో ఉన్నాము. యు ఆర్ ఇన్ ఎ మినిస్ట్రీ. ఇట్టి సేవ. చాలా మంది బైబిల్ పట్టుకుని పుల్పిట్ మీద నిలబడడం సేవ లేదని. మొదట సేవ నీ జీవితంలో ఆరంభం అవుతుంది. సజీవ యాగముగా నా శరీరము దేవునికి. ఎందుకంటే ఈ శరీరం ఏం అలవాటు అయిపోయింది? రాతి గుండె అలవాటు అయిపోయింది, పాత హృదయం అలవాటు అయిపోయింది. క్రొత్తది చెప్తున్నా ఈ శరీరము. అందుకే చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాత జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎందుకు? అలవాటు అయిపోయింది ఆ శరీరానికి. అరే నేను రక్షణ పొందుకునేది నేను అనుకునేవాడిని, ఏంటి పాతవే ఇంకా ఉంటేనే. మరి యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని మానేస్తారు కదా, ఎందుకు పాతవే? బికాజ్ బాడీకి అది అలవాటు అయిపోయింది. అవన్నీ మానుకో, అవన్నీ చేంజ్ అవుట్కు దేవుడు సంఘమును లేక ఈ కథహల్య మినిస్ట్రీని, జూమ్ మీటింగ్స్ దేవుడు పెడతాడు. ఇట్స్ నాట్ అ హాబీ. ఓకే, ఇదొక టైం పాస్ లేక ఒక హాబీ కాదండి ఇది. దీని ద్వారా నా శరీరము, నా మనస్సు, ఇంకా నువ్వు పాత దగ్గర లేవయ్యా, క్రొత్త కింద ఉన్నావు. క్రొత్తగా నువ్వు చెయ్యని ఈ శరీరముతో నీ శరీరాన్ని నేర్పిస్తున్నావు, మనసుకు నేర్పిస్తున్నావు. This is what has to be taught. కాబట్టి దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనలను ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడని కొలసీలకు రాసిన పత్రికలో మనం చదివామండి. మరొకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము చదవండి. ఎవరైనా చదవచ్చు, చదవండి. కొలసీ 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. 2వ కొరింథీయులకు ముగించుకుందామని. లెట్స్ క్లోజ్ ఇన్ ఫ్యూ మినిట్స్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 Corinthians chapter 5, and let us read from verse 17. 17వ వచనం నుంచి మనము ఒకసారి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 17, 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు ఇంతకు ముందు ఇటువంటి సృష్టిని ఎవరు చూడలేదు. వాడు నూతన సృష్టి. ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ డివినిటీ అండ్ హ్యుమానిటీ. దైవత్వము మానవత్వంతో కూడిన ఒక సృష్టిని దేవుడు తయారు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్టేటస్ ఏంటో క్రీస్తును నువ్వు గుర్తిస్తే నీ మీద ఉన్న ప్రతి పరిస్థితి మారిపోతుంది. I say to everybody who says we are having this problem in our lives, I say you believe you are a new creation, that problem will die. You are a new creation. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను ఈ ఉదయమే నేను సేవకులతో మాధవరావుతో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. దట్ సిచ్యువేషన్, మేము ఏదైతే మనకు ఉన్నది, ఏదైతే ఒక ఇష్యూ ఉందనుకుంటున్నామో ఆ ఇష్యూ విల్ dissipate, will die, will diminish. ఎందుకు? క్రీస్తులో ఉన్న నేను నూతన సృష్టి, పాతవి గతించెను. There is nothing called you cannot do. There is nothing called your children cannot do. నీ పిల్లలు చేయలేరు, నువ్వు చేయలేవని మాట క్రీస్తు రాజ్యంలో ఉన్న వారికి లేదు. పర్ణశాలలో ఉన్నవారికి, ఆయన దాగుచోట్లో ఉన్నవారికి ఇది ఇంపాసిబుల్. ఎవరు ఎన్ని చెప్పినా, మీ శత్రువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ స్కూల్ ప్రిన్సిపల్ మీ గురించి చెప్పినా, లేక మీ మేనేజర్ మీ గురించి చెప్పినా, నీకు చేత కాదయ్యా, నీకు రాదయ్యా చెప్పినా, నేను ఒప్పుకోకూడదు, మీరు ఒప్పుకోకూడదు మీ మనసులో.
ఆర్గ్యూ చేయొద్దు వారితో. ఎందుకంటే వారు చూసిన డేటాను బట్టి చెప్తున్నారు, కరెక్టే నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు పనికిరావయ్యా అని చెప్తున్నారు. కానీ నేను క్రీస్తులో ఉన్న నేను నూతన సృష్టి. ఐ హావ్ ఎ న్యూ స్పిరిట్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ మీ. మనుషులకు సాధ్యమే, నువ్వు మనిషివి కాదు, నువ్వు దైవత్వము మానవత్వం కలిసిన క్రొత్త సృష్టివి. మనుషులకు అసాధ్యము. అర్థమవుతుందండి? మనుషులకు అసాధ్యము. నీవు మానవత్వం దైవత్వం కలిగిన నూతన సృష్టివి. అది నీ గురించి కాదు ఆ వాక్యం, అది ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ. అర్థమవుతుందండి? సో ఐ వాంట్ టు ఎంకరేజ్, డోంట్ సే ఐ కెనాట్ డూ. యూజువలీ పిల్లలు ఒక మాట చెప్తా ఉంటారు, మ్యాథ్స్ నాకు చాలా కష్టం. ఒకప్పుడు అవును కరెక్టే అండి, వారికి రాదు. బట్ క్రొత్త సృష్టిగా మనం దాన్ని డినై చేయాలి. మార్కులు చెప్తున్నాయి రావటం లేదని, వారికి మల్టిప్లికేషన్ టేబుల్స్ రావట్లేదు. ఎస్, అవన్నీ వాస్తవాలే. కానీ నా దేవుని మాట కనపడుతున్న వాస్తవాల కన్నా సుపీరియర్ అయినవి దేవుని మాట. భూమి ఆకాశము గతించిపోతాది, పంచేంద్రియాలు గతించిపోతాయి, కానీ దేవుని మాటలో పొల్లైనను పోదు. ఆయన చెప్పాడు నువ్వు పర్ఫెక్ట్ అని, నూతన సృష్టి పర్ఫెక్ట్ అని చెప్పాడు. ఎస్, మై సన్ ఇస్ పర్ఫెక్ట్, మై డాటర్ ఇస్ పర్ఫెక్ట్, ఐ యామ్ పర్ఫెక్ట్, మై మినిస్ట్రీ ఇస్ పర్ఫెక్ట్, ఐ యామ్ పర్ఫెక్ట్. అక్కడికి మనం పిలువబడ్డాము. ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ లోనికి పిలువబడ్డాం. చీకటి అధికారం అంటే ఇంపర్ఫెక్ట్. ఏమి జరుగుతుందో రేపటి కొరకు భయము, ఏమి జరిగిపోతుందని భయము నుంచి వాతావరణం నుంచి కాన్ఫిడెన్స్ అనే వాతావరణంలోనికి మనం పిలువబడ్డాము. చదువుతున్నాం ఒక వాక్యం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నాం చివరి వరకు. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న యెడల వాడి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. సమస్తమును దేవుని వలనైనవి. సమస్తమును దేవుని వలన, మన వల్ల కాదు. ఏదైతే మరియమ్మ అడిగింది, ఎలా జరుగుతుంది, నాకు పెళ్లి కాలేదే, నా కొడుకు ఎలా పుడతాడంటే ఏం చెప్పారండి గాబ్రియల్ దూత? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టోటలీ సూపర్ న్యాచురల్. నీవు కూడా క్రొత్తగా జన్మించడం అనేది సూపర్ న్యాచురల్. ఇది అతీతమైనది, ఇది సూపర్ న్యాచురల్. ఇది దుష్టుడు ఊహించలేదు ఇలా జరుగుతుందని, వాడు అనుకోలేదు, వాడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా చేస్తాడు దేవుడు అని. ఇది దేవుని వలన జరిగినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచ పరిచర్యను మాకు అనుగ్రహించు. సో ఏ పరిచర్య చేస్తున్నామండి? తెహెలియా మినిస్ట్రీ ద్వారా ఏ పరిచర్య వస్తుంది? సమాధానపరిచే పరిచర్య. మన జీవితాలు, మన యొక్క బ్రతుకులను బాగుపరిచే పరిచర్యది. సమాధాన పరిచర్యను ఇక్కడ జరుగుతుంది. సమాధానము. మీకు సిగ్గా ఉంటే మీరు సమాధానం పొందుకుంటారు. ఇష్యూస్ లో ఉంటే సమాధానం పొందుకుంటారు. ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటే సమాధానము. ఈ యొక్క జూమ్ లో మీరు వచ్చినప్పుడల్లా ఏం పొందుకుంటున్నారు తెలుసండి? సమాధానము. నేను రాకపోతే రాలేదని ఫోన్ వస్తుంది, నేను రాకపోతే ఏమైందని, దాని గురించి కాదమ్మా, కాదయ్యా. యూ విల్ రిసీవ్ పీస్. పీస్ ఇన్ వాట్ ఎవర్ యు గో త్రూ. ఎందుకంటే ఆయన కుమారుని రాజ్యంలో పిలిచాము. ఆయన కుమారుని రాజ్యం ఏంటండి? పరలోక రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. So I want you to encourage into these Zoom meetings every day. Hallelujah. Because what you will receive by joining, you receive peace. In whatever problem you are going through. ఎటువంటి సమస్య కూడా వెళ్తున్నా, ఎందుకంటే ఈ పరిచర్య దేవుడు తెహెలియాకు అప్పగించిన పరిచర్యే సమాధాన పరిచర్య. Hallelujah. Thank you Jesus. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనమే ఈ సమాధానం లేకపోతే లోకానికి సమాధానం ఎక్కడిస్తామండి? సమాధానం లేకపోతే తెహెలియా మినిస్ట్రీ ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు వస్తుంది? వాళ్ళ దగ్గర లేకపోతే సమాధానం ఇవ్వటకే మనం ఉన్నాం ఇతరులకు. యు ఆర్ గివింగ్ పీస్. అందుకే యేసుప్రభు ఇక్కడికి వద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏమంటారండి? మీరు ఎవరింటికి వెళ్ళినను మొదట ఇంటికి సమాధానము కలుగునుగాక అని పలుకుడి. మనం చాలా సార్లు ఆ వాక్యాన్ని వింటాం. చదువుదామని లూక్ చాప్టర్ 10:4 లూక్ 10:4 వర్స్. మీరు సంచినైనను జాలినైనను చెప్పులైనను తీసుకుని పోవద్దు. త్రోవలో 5వ వచనం చదువుతున్నాం, చదవండి. త్రోవలో ఎవరినైనను ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం మగు కాక
అని మొదట చెప్పుడి. మొదట చెప్పుడి, తర్వాత చదవండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును. మీ సమాధానం అంటే ఆ సమాధానం ఏమైపోయింది? మనది. హల్లెలూయా. మీ సమాధానం, నా సమాధానం వల్లే దేవుడు. ఇది యేసుప్రభు పలికిన మాటలు ఇవి. యేసుప్రభు పలికిన మాటలు. మీ సమాధానం దేవుడు మనకిచ్చాడు, ఆయన పీస్ ని, అది మీదంటున్నాడు. ఆమేన్. సో సమాధాన పాత్రుడు అక్కడ ఉన్న ఎడల, చదవండి ఆ వాక్యము. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి మీకు తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తుంది. యు అండర్స్టాండింగ్? సో కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా సేవలో ఉన్నా సరే, మీ సేవ ఎప్పుడు వేస్ట్ కాదండి. మేము చాలా కష్టపడి ప్రయాసపడ్డామండి, అక్కడ చూడండి నమ్మకంగా లేదమ్మా, నీ సమాధానం తిరిగి నీకు వచ్చేస్తుంది అంటున్నాడు దేవుడు. సో సేవ భారం కలిగిన ఎవరైనా జూమ్ లో ఉన్నవారు కంటిన్యూ టు డూ గుడ్ అంటున్నాడు దేవుడు. మేలు చేయక మానవద్దు అంటున్నాడు. ఎందుకంటే అక్కడ లేకపోతే, వాళ్ళు అంగీకరించకపోతే తిరిగి నీ సమాధానం నీకు వచ్చేస్తుంది. నథింగ్ ఈజ్ వేస్టెడ్. మన అంశంలోకి వెళ్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం చదువుతున్నామండి. 5వ అధ్యాయం చదువుతున్నాము. 5వ చదువుతున్నాం. ఈ యొక్క సమాధాన పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. తర్వాత చదవండి వాక్యము. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి, ఇప్పుడు రక్షణ పొందుకున్న లేని వాని అపరాధం క్షమింపబడ్డాయా? క్షమింపబడ్డాయి. దేవుడు లోక పాపమును మోసలే దేవుడు. ఇదే మాట చెప్తున్నా, అయ్యా నువ్వు నిన్ను క్షమిస్తాడు దేవుడు రా అని చెప్పట్లేదు, మనము చెప్పకూడదు. అలాగే నేను చెప్తా కొంతమంది, కానీ అది కాదు. మనం ఎందుకు చెప్తున్నాం అంటే, నువ్వు క్షమించబడ్డావు అయ్యా, నమ్ముకో అని చెప్తున్నాము. నువ్వు రా, నువ్వు క్షమించబడతావు కాదు, నువ్వు క్షమించబడ్డావు. చూడండి, లోకమును ఆయన సమాధానపరిచాడు. ఇట్స్ unto the word of reconciliation. The world has been reconciled. ఎవరైనా బైబిల్ని ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా, చర్చిని ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా, వాడు క్రైస్తవుడైనా హైందవుడైనా ముస్లిం అయినా, దేవుడు లేడైనా నాస్తికుడైనా సరే, దేవుడు వారి మీద అపరాధములన్నీ కూడా ఆయన వెల చెల్లించాడు. ఇది చెప్పాలి మనం ఇతరులకి. దేవుడు నిన్ను క్షమించే, నువ్వు రాకపోయినా నిన్ను క్షమించు, ఇది నమ్ము చాలు. ఇది 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 సువార్త. అది చెప్పమంటున్నాడు దేవుడు. ఆ మాటకు మనం ఏంటి తెలుసా? దేవుడు మనము రాయబారులుగా మనల్ని వీఆర్ అంబాసిడర్స్ టు దట్ గాస్పల్. సమాధానపరిచే గాస్పల్ ఇది. తర్వాత వాక్యం చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. సో తహల్య ఏంటండి? రాయబారి, క్రీస్తు రాయబారి. టు టెల్ టు ద డైయింగ్ వరల్డ్ దట్ యు ఆర్ సేవ్డ్. అయ్యా నువ్వు మునిగిపోని అవసరం లేదు, నిన్ను దేవుడు పైకి లేపాడు, యు ఆర్ ఫర్గివెన్. కాబట్టి ఎవ్వరు కూడా నరకానికి ఎవరైనా వెళితే పాపం వల్ల వెళ్ళరండి. పాపము క్షమింపబడ్డాది, నమ్మలేనందువల్ల వెళ్తారు. వారి పాపాలు క్షమింపబడిందని నమ్మలేనందు. సో డోంట్ ఈవెన్ ప్రీచ్ బికాస్ ఆఫ్ యువర్ సిన్ యూ విల్ గో టు హెల్. దెర్ ఇస్ నో సిన్. హి హస్ క్లెన్స్డ్ us. ఇది చెప్తున్నాడు. లోకమును అపరాధం నుంచి దేవునికి సమాధానపరిచాడు. ఇది నమ్మలేనందువలనే ఒకరు నరకానికి వెళ్తారు, కానీ నాట్ బికాస్ దే ఆర్ సిన్నర్స్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ పరిచర్యకు ఏమై ఉన్నామండి? రాయబారులు. వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్. We are the connection. మనము నూతన సృష్టిగా పరలోకానికి భూలోకానికి ఒక కాంటాక్ట్ అయి ఉన్నాము. సో మనం అంబాసిడర్స్ అంటే ఎవరి జ్యూరిడిక్షన్లో ఉన్నాము? దేవుని జ్యూరిడిక్షన్లో ఉన్నాము, భూమి మీద ఉన్నాము. ఒక ఎంబసీ మనం చూసినట్లయితే ఎంబసీ చుట్టూ కూడా వారి దేశ సంబంధమైన పౌరులు సెక్యూరిటీ వరకు ఉంటారు. ఈరోజు మనము క్రీస్తు రాయబారులుగా మన ప్రోటోకాల్ ప్రకారము మనల్ని ఎవరు కాపాడుతున్నారండి? పరలోకమే మనల్ని కాపాడుతున్నది. యెహోవా యందు భయభక్తుల చుట్టూ ఆయన దూతల కావలి నుంచి వారిని కాపాడును. యు ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హెవెన్ బికాస్ యు ఆర్ an ambassador of God, of Christ. సో పరలోక రాజ్య సంబంధమైన ఫెసిలిటీసే మనకి ఇవ్వబడుతుంది. ఏంటంటే పరలోక రాజ్య సంబంధమైన ఫెసిలిటీ లేని వాటిని ఉన్నట్టుగా పిలవడము పరలోక సంబంధమైన ఫెసిలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పరలోక సంబంధమైన ఫెసిలిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక.
చివరిగా ఆ చివరి మాట చదువుదాం అక్కడ 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. హల్లెలూయా. మనము దేవుని నీతి అగున్నట్లు, వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మనలను చీకటి సంబంధమైన అధికారంలో నుంచి ఆయన కుమారుని రాజ్యములోనికి పిలిచాడు. ఆయన కుమారుని రాజ్యం ఎటువంటిదండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. చదువుదాం ఆ వాక్యం కూడా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. Romans chapter 14 and verse 17. Yes, 4:17 చదువు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందరి ఆనందమునై ఉన్నది. సో మన యొక్క స్టేటస్ అదండి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. సో దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్లీజ్ గో అండ్ టేక్ మదర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, అంధకార సంబంధమైనటువంటి ఆయన అధికారములో నుండి దేవుడు మనల్ని తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మార్చుకున్నాను. రాతి హృదయాన్ని మనలో నుండి తీసివేసి నూతన హృదయాన్ని, మాంసపు గుండెను దేవుడు మనలో నుంచాడు. మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యందు నూతన సృష్టిగా మనము మార్చబడ్డాం. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే ఆయన ఈ లోకము యొక్క పాపముగా ఆయన మారినందున వలన మనందరి యొక్క పాపములను ఆయన ఆల్రెడీ తీసుకున్నందున ఆయన యందున్న వారికి మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం, నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. కాబట్టి దేవుని రాజ్య రాయబారులుగా, క్రీస్తుకు రాయబారులుగా మన అందరము కూడా పంపబడ్డాం ఈ లోకం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా సమాధానపరచు పరిచర్యను ఈ లోకంలో మనము జరిగిస్తూ క్రీస్తుకు రాయబారులుగా దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ క్రియలన్నిటినీ కూడా మేలు చేయుట యందు మనము అలసిపోకుండా ఈ సత్క్రియలు చేసేవారిగా, దేవుని పరిచర్యను జరిగించేటటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనము నూతన సృష్టిగా, దేవుడు మనలను నూతన సృష్టిగా మార్చిన ఆ నూతన అనుభవంలోనికి మనము రాగలుగుతాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎన్నోసార్లు ప్రభువా ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక మర్యాద చొప్పున ప్రభువా మేము ఇంకనూ ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. మా మనస్సు మాకు అడ్డుపడుతోంది ప్రభువా. కానీ మా ఆత్మ, మీరు దయచేసినటువంటి ఆత్మ, నూతన ఆత్మను మీరు మాలో ఉంచారు. మమ్మను మీరు నూతన సృష్టిగా మీరు చేశారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు స్వారూప్యములోనికి, దైవికమైనటువంటి స్వభావములోనికి మీరు మమ్మల్ని మార్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ రాత్రి ప్రభువా నీ సేవకుని నోటి ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవుడవు నీవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. ఈ రాత్రి అందరైతే ప్రభు ఈ మాటలు వింటున్నారు, వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయమును, కలవరమును మీరు తీసివేసి మీరెంత మాత్రము కూడా మీరు దేవునిలో నూతన సృష్టి అయి ఉన్నారనేటటువంటి సత్యము వారి మనస్సు అంగీకరించులాగున దేవా, నూతన స్వభావములోనికి మేము వచ్చి మేము రూపాంతరము చెందడానికి మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత జీవితంలో తండ్రి మీరు వెలిగించినటువంటి ఈ సువార్త నైనా మరి జ్యోతిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెలిగించబడినటువంటి మేము ప్రభువా అంతము వరకు మా హృదయాల్లో ఈ వాక్యము నైనా మరి నిలకడగా నిలుచుటకు,
అంతము వరకు కొనసాగడానికి మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మరి తెహిల్లా మినిస్ట్రీస్ ఈ పరిచర్యలో నైనా మరి ఎందరైతే ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొన్నారో కుటుంబాలుగా, వారందరి కుటుంబాలలో తండ్రి సమాధానమును దయచేయండి, సమాధానమును దయచేయండి. సమాధానమును మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నేను నా సమాధానమునే, నా శాంతినే మీకు ఇచ్చుచున్నానని చెప్పిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ శాంతిని నైనా మీరు మాకు అనుగ్రహించి వెళ్ళినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి యొక్క నైనా వ్యక్తిగత కుటుంబాల్లో వారికి ఉన్న ప్రతి అవసరతను యేసు నామంలో మీరు నైనా దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నైనా జయోత్సాహముతో నైనా విజయోత్సాహముతో యేసు క్రీస్తునందున్న వారికి ప్రభువా ఏ లేమి లేదు, ఏ కొదువ లేదు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ప్రభువా ఈ మాటలన్నిటినీ మా హృదయంలో మేము భద్రపరచుకోవడానికి, విన్నటువంటి మాటలను ప్రభువా నీరు కట్టి ఫలింప చేయమని, ప్రతి ఒక్కరి అయినా మరి ఆత్మీయముగా వారు అయినా బలమునందుకోవడానికి, నీ వలన బలమునందు జనులు ధన్యులని మీ వాక్యము సెలవిస్తుంది. నైనా మమ్మలను ప్రభువా ఇంతవరకు మీ ఆత్మీయమైనటువంటి మాటలతో బలపరిచి మా ఆత్మలను మీరు బలపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నైనా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మారని దేవుడిగా, మార్పు లేని దేవుడిగా మా హృదయాల్లో, మా జీవితాల్లో నైనా మీరు కొలువై ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి అయినా నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమునకు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి పరమ పూజ్యమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. దైవజనులు బెనడిక్షన్ ఇస్తారు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.